ఆశించిన స్థాయిలో వర్షాలు పడక పంటలు ఎండిపోతున్నాయని ప్రభుత్వం స్పందించి దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా తాగు సాగునీటి అవసరాల కోసమే దేవాదుల ప్రాజెక్టును నిర్మించారని, నిబంధనల ప్రకారం నెలకు 6 టీఎంసీల నీటిని ఎత్తిపోయాల్సి ఉండగా 9 పంపులు నడవాల్సిన చోట 6 లేదా 7 మాత్రమే నడుపుతున్నారని గండ్ర విమర్శించారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే రైతులకు నీళ్లు అందడం లేదన్నారు. పైన కాళేశ్వరం ప్రాజెక్టు, దాని డౌన్ స్ట్రీమ్లో దేవాదాల ఎత్తిపోతల పథకం, సమ్మక్క సారమ్మ బ్యారేజ్ కూడా నిర్మాణం అయిపోయింది. ఈరోజు ఈ దేవాదాల పథకం అనేది కేవలం ఎక్స్క్లూజివ్గా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు దృష్టిలో పెట్టుకునే దీన్ని రూపొందించడం జరిగింది. ఆ ప్రాజెక్టు కూడా దాదాపు వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రతి నెల ఇది 180 రోజులు పంపింగ్ చేయాలి. దానివల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన తాగునీరు, సాగునీరు కూడా పూర్తి స్థాయిలో రైతులకు ఉపయోగపడేటువంటి స్కీమ్ ఇది. ఆ రోజు డిజైన్ చేసినటువంటిది. ప్రతి నెల 6 టీఎంసీలు పంప్ చేయాలి. 6 నెలలు చేస్తే 36 టీఎంసీలు పంప్ అవుతాయి. గోదావరి పైన కాళేశ్వరం ప్రాజెక్టు, దాని డౌన్ స్ట్రీమ్లో దేవాదాల ఎత్తిపోతల పథకం, సమ్మక్క సారమ్మ బ్యారేజ్ కూడా నిర్మాణం అయిపోయింది. ఈరోజు ఈ దేవాదాల పథకం అనేది కేవలం ఎక్స్క్లూజివ్గా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు దృష్టిలో పెట్టుకునే దీన్ని రూపొందించడం జరిగింది. ఆ ప్రాజెక్టు కూడా దాదాపు వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రతి నెల ఇది 180 రోజులు పంపింగ్ చేయాలి. దానివల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన తాగునీరు, సాగునీరు కూడా పూర్తి స్థాయిలో రైతులకు ఉపయోగపడేటువంటి స్కీమ్ ఇది. ఆ రోజు డిజైన్ చేసినటువంటిది. ప్రతి నెల 6 టీఎంసీలు పంప్ చేయాలి. 6 నెలలు చేస్తే 36 టీఎంసీలు పంప్ అవుతాయి.